ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 49వ అధ్యాయము 1 హరి కానోభా 2 సోమదేవస్వామి 3 నానాసాహెబు చాందోర్కరు కథలు తొలి పలుకు వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లైనప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయములో మాట్లాడక ఉరకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులుగాని బంధువులుగాని మనతో లేకున్నచో మంచి పిండివంటలు కూడా రుచింపవు. కానివారు మనతో నున్నచో ఆ పిండివంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి యొనర్చి వారియందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర వ్రతము త్యాగము దాక్షముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట ఎన్నింటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక నీయధ్యాయములోని కథల వైపు మరలుదము. హరికానోభాయను బొంబాయి పెద్ద మనుష్యుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబాలీలలనేకములు వినెను, కాని నమ్మలేదు. కారణమేమనా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని యతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగయుండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు బోయి సాష్టాంగ నమస్కారము చేయవలెననుకొనెను. కొత్త చెప్పులెచ్చట నుంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలనబెట్టి బాబా దర్శనమునకు బోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదకెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. చాలా చీకాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కాని తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తనవైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో నొక కర్రయుండెను. దాని చివరకు కొత్త చెప్పుల జత వ్రేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను బంపెననియు వీధిలో హరీ కా బేటా జరీ కా పేటా యని ఎరచుమనియు చెప్పెననెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే ఎన్నచో నతని పేరు హరి అనియు నతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా గలదా ఎను సంగతి పరీక్షించిన తరువాత చెప్పుల నిచ్చివేయుమని చెప్పెననెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబా యాశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు బోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పుల నిచ్చివేసెను. హరి కానోబా మిక్కిలి యాశ్చర్యపడెను. తన జల్తారు పాగ ఎందరికి కనిపించవచ్చునుగాని తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు దెలిసెను. అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయము వల్ల నాతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో నింటికిపోయెను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి.
వారి కథను వినుడు. కాకాసాహెబు దీక్షిత్ తమ్ముడు బాయాజీ నాగపూరులో నివసించుచుండెను. 1906 సంవత్సరములో హిమాలయములకు బోయినప్పుడు సోమదేవస్వామియను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసికొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి బాయాజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక గలిగెను. బాయాజీ వద్దనుంచి పరిచయము ఉత్తరమును దీసికొని షిరిడీకి పోయెను. మన్మాడు కోపరగాం దాటిన పిమ్మట టాంగా చేసుకుని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందురు. కాని ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనమును గనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంధాగా దోచెను. 2 పతాకములెగురుట చూడగనే తానిట్లనుకొనెను. ఈ యోగి జెండాలయందేల మక్కువ జూపవలెను. అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకుని షిరిడీకి పోవుట మానుకొన నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో నిట్లనిరి, అట్లైన ఇంత దూరము వచ్చితివేలా? జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకుపడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరపడి ఇట్లనెను. గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట జూచియుండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోడి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా యా జెండాలను కాని తక్కిన వస్తువులను గాని ఆడంబరములను గాని కీర్తిని గాని లక్ష్యపెట్టనివారని చెప్పిరి. అవన్నీయు నలంకరించినవారు బాబా భక్తులేగాని ఆయనకేమీ యవసరముగాని సంబంధముగాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు జేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువనుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరగెను. అతని కండ్లు నీటితో నిండెను. గొంతుక యార్చుకొనిపోయెను. ఎచ్చట మనస్సు శాంతించి యానందమును పొంది యాకర్షింపబడును. అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనేయుండని నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగురవైచుచున్నారో ఎట్టివారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడోక నిమిషమైన ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగుల ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నాడని తెలిసికొనెను. అతడెంత సర్వజ్ఞుడు! తాను తెలివి తక్కువాడనియూ బాబా మహానుభావుడనియూ గ్రహించెను. బాబా కొందరిని కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని యోదార్చుట, కొందరివైపు దాక్షిణ్యముతో జూచుట, కొందరివైపు చూచి నవ్వుట, ఉదీ ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందర్ని ఆనందింపజేసి సంతృప్తిపరచుట జూచి తన నొక్కరినే ఏలయంత కఠినముగా జూచిచుండెనో అతనికి తెలియకుండెను. తీక్షణముగా నాలోచించి బాబా చేయునదంతయు తన యంతరంగముననున్న దానితో సరిగా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నింపవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతోనున్న యాశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట
బాబాయందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబు చాందోర్కరు. ఈ అధ్యాయమును హేమండ్ పంతు నానాసాహెబు చాందోర్కరు కథతో ముగించెదను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహాల్సాపతి మొదలగువారితో కూర్చునియుండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను జూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీలుండుటచే నానాసాహెబు అచ్చటనుంచి లేవనెంచెను. కాని బాబా యాతని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసుకొనిరి. అందులోనొక స్త్రీ ముసుగుదీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును జూచి స్త్రీలు వెళ్లిపోయిన పిమ్మట బాబా నానాతో నిట్లనెను. నానా, అనవసరముగా చీకాకు పడుచుంటివేళ ఇంద్రియములను వాని పనులను జేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగ జేసికొనగూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించియున్నాడుగానా అందరిని చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరచియుండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా నున్నంతవరకు నేమియూ దోషము లేదు. మనలో చెడ్డ యాలోచన లేనప్పుడు తరులకు భయపడనేలా నేత్రములు వాని పని యవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా శ్యామా ఎచ్చటనేయుండెను. కాని బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవుదారిలో శ్యామ ఆ విషయమై నానానడిగెను. ఆ చక్కని స్త్రీవైపు జూచి తాను పొందినయ్యా చెంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్ప దొడంగెను. మనస్సు సహజముగా చెంచలమైనది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమునందుంచుకొనవలెను. దాని యోరెమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరుగెత్తెను. కాని మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరగూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడగూడదు. కాని వానిని మనము పూర్తిగా స్వాధీనమందించుకొనలేము. సమయానుకూలముగా వాని ననచి సరిగా నుంచుకొనుచుండవలెను. నేత్రములందమైన వానిని జూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకుగాని లజ్జకుగాని యవకాశము లేదు. దురాలోచనలు మనస్సు నందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా నింద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకొనవచ్చును. విషయములనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనెదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందించుకొని మనస్సును విషయముల వైపు పరుగిడనిచ్చినచో వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రమును సింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట. సారథిగా మనస్సును స్వాధీనమందించుకొనవలెను. ఇంద్రియముల నిత్యవచ్చినట్లు సంచరింపజేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమైన యావాసము. అచ్చట నుండి తిరిగి వచ్చుటలేదు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 49వ అధ్యాయము సంపూర్ణము.